ఈ లోకంలో జీవిస్తున్న మనకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు ఏవో ఒకటి తరచూ మనల్ని టచ్ చేస్తూనే ఉంటాయి. అలాంటివి లేనంతసేపు మనం బాగానే ఉంటాం, కానీ అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు తప్పకుండా కృంగిపోతూ ఉంటాం. కానీ కృంగిపోకుండా ఉండడానికి ఎలా అయితే మనం అలా ఉండగలమో ఈ రాత్రి ఒక సందర్భం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా మనం చాలా ధైర్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఆయన సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలో రోగులను బాగు చేయడము, లేక ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచిపెట్టడము, రకరకాల పనులు చేస్తూ వారికి వాక్యం అర్థం కావడానికి ఆయన ముఖ్యంగా ఒక పని చేసేవారు. అదేంటి అంటే ఉపమానాలు చెప్పేవారు. విషయం వారికి త్వరగా అర్థం కావడానికి, సులభంగా అర్థం కావడానికి ఈ ఉపమానాలు అనేవి చాలా బాగా ఉపయోగపడేవి. అయితే ఈ ఉపమానాలు అందరికీ అర్థమయ్యేవా అంటే కాదు, అవి కూడా కొందరికే అర్థమయ్యేవి. కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న శిష్యులకు కూడా అవి అర్థమయ్యేది కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే మరలా ఏకాంతంగా యేసుక్రీస్తు వారితో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఉపమానం యొక్క భావం ఏంటి అని అడిగి తెలుసుకునేవారు. ఒక మాట చెప్పాలి అంటే ఒకసారి ఒక వచనాన్ని చూసుకుందాం. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరిచెను. ఆయన ఉపమానం లేకుండా ఏమీ చెప్పలేదట, కానీ అప్పుడు కూడా అర్థం కాని వారు ఉన్నారు. అయితే అప్పుడు అర్థం కాని వారిలో చాలామంది వెనుతిరిగి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు మరలా మొదటిసారి విన్నప్పుడు అర్థం కాని వారు కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఎవరికి అంటే కేవలం శిష్యులకు మాత్రమే. ఎందుకు అంటే వారు ఆయనతో ఉండేవారు కాబట్టి, ఆయనను వెంబడించేవారు కాబట్టి, ఎక్కడైనా విషయం అర్థం కాకపోతే మరలా ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు, ప్రభువా మీరు ఈ విషయాన్ని మాట్లాడారు కదా, దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి, దీని వెనుకున్న మీ ఉద్దేశం ఏంటి అని అడిగి తెలుసుకునేవారు. అందుకే ఆయనే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ చాలామందికి అవకాశం లేదు, మీకుంది. పరలోక రాజ్య మర్మములు తెలుసుకున్నట్టే మీకు మాత్రమే అనుగ్రహింపబడింది అని చెప్పారు. అంటే గురువు గారికి అందుబాటులో ఉన్న శిష్యులకు మాత్రమే మరుగై ఉన్న మర్మమై ఉన్న దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ అవకాశం మనలో కూడా చాలామందికి ఉంది. మనం చదివిన విషయాలు కానీ, మనం విన్న విషయాలు కానీ మనకు అర్థం కానప్పుడు తెలుసుకోవడానికి మనలో కూడా చాలామందికి అవకాశం ఉంది. కానీ దీనిని వాడుకుంటున్న వారు ఎందరు? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నాకు తెలియదండి, నాకెవరు చెప్పేవాళ్ళు అందుబాటులో లేరండి, ఉన్నవాళ్ళు కూడా ఏమీ చెప్పరండి, మేము ఎంత అడిగినా సరే ప్రశ్నలు అడగకూడదని మమ్మల్ని ప్రక్కన పెట్టేస్తారండి అనే పరిస్థితులు అయితే మనం లేం. కానీ ఎంతమంది వింటున్నాం, విన్నది ఎంతమందికి అర్థమవుతుంది, ఒకవేళ అర్థం కానప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరు? ఇది మనం ప్రశ్న వేసుకొని ఈరోజు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ చెప్తూ ఎన్నో సంగతులు చెప్తూ ఒక సంఘటన, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మన కొరకు రాయించారు. అదొకసారి మన జ్ఞాపకం చేసుకొని దానిలో ఉన్న సత్యాన్ని ఈరోజు మన పరిశీలన చేసుకుందాం ప్రియులారా.
మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాల మధ్యలో ఉన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాల మధ్యలో ఉన్న విషయం. ఇదే విషయం మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి మనకు కనిపిస్తుంది. ఇదే విషయం లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇదే సందర్భం 3 సువార్తలలో ప్రస్తావించబడింది. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు కూడా రాశారు. ఈ ముగ్గురు రాసిన ఈ విషయాన్ని ఈరోజు మనం ఆలోచిస్తూ మనలను మనము ఎలా ధైర్యపరుచుకోవాలి, ఎలాంటి పరిస్థితి అయినా మనం ఎలా అధిగమించాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, చదువుతున్నాను, నేను మత్తయి సువార్తలో ఉన్న విషయాన్ని చదువుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 23 నుండి చదువుతున్నాను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఈ సందర్భం మనలో అందరికీ తెలుసు. పాట రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, ప్రసంగాల రూపంలో కానీ చాలాసార్లు విన్నాం, మనకు తెలుసు. ఈ రాత్రి ఈ సందర్భాన్ని ధ్యానం చేసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా ధైర్యాన్ని మనం కలిగి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేశారు. అక్కడ నుండి దిగి వచ్చిన తర్వాత కపెర్నహూములోనికి వెళ్ళారు. శతాధిపతి యొక్క దాసుని బాగు చేయడం, పేతురు గారి అత్తగారిని బాగు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక శాస్త్రి ఆయన దగ్గరికి వచ్చాడు. నేను మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, అయ్యో, నాతో ఎలా వస్తావు నువ్వు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని నేను తలవాల్చుకోవడానికి స్థలం లేదు, నువ్వు ఎక్కడికి రాగలవు అన్నారు. వెంటనే మరొక వ్యక్తి, ఒక శిష్యుడు వచ్చి, నేను మా నాన్నని పాతిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తానండి అని అడిగాడు. అయ్యో, మళ్ళీ వెళ్ళి ఎక్కడొస్తావు? మృతులు పాతి పెట్టుకుంటారులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు. ఈ సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పైన అడిగిన శాస్త్రితోనేమో నాకు స్థలం లేదు, ఎక్కడికి వస్తావన్నారు. కింద అడిగిన శిష్యునితోనేమో రా, నువ్వు నాతో రా అన్నారు. మరి పైన శాస్త్రి అడిగినప్పుడు లేని స్థలం వెంటనే వచ్చే శిష్యుడు అడగగానే స్థలం వచ్చేసిందా యేసుక్రీస్తు వారికి తలవాల్చుకోవడానికి? అంటే అక్కడ స్థలం అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆ వ్యక్తులు అడిగే విధానం, ఆ వ్యక్తుల్లో ఉన్న ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనదనమాట అని అది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత సాయంత్రం అయ్యింది. వెంటనే యేసుక్రీస్తు వారు ఒక దోణిలో ఎక్కి సముద్రపు అద్దరికి అవతల వైపుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే అవతల వైపున గెరాసేనుల దేశం ఉంది. అక్కడ సేనాని దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు, అతన్ని బాగు చేయడానికి ఈయన వెళ్ళాలి. ఇప్పుడు ఆయన వెళ్ళగానే ఆయనతో పాటు శిష్యులందరూ బయలుదేరారు. ఆయన కూర్చున్న దోణి కాకుండా ఇంకా చాలా దోణిలు బయలుదేరినట్లుగా మనం మార్కు సువార్తలో చూసుకుంటాం. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 35, 36 వచనాలు ఉన్నాయి, కలిపి చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన, అనగా యేసుక్రీస్తు వారు, అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ఎందుకు మరికొన్ని దోణిలు అంటే శిష్యులు మాత్రమే కాదేమో, ఇంకా కొంతమంది ఆయనను వెంబడించుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నారు కదా యేసుక్రీస్తు వారు. అలాంటి వారు ఇంకొందరు ఉన్నారేమో.
శిష్యులు మరియు వారు యేసుక్రీస్తు వారు అందరూ కలిసి బయలుదేరి అవతల వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే సముద్రం మీద తుఫాను లేచి, వారు ఎక్కగానే తుఫాను లేచింది. అదే మాట మార్కు సువార్తలో కనిపిస్తుంది, పెద్ద తుఫాను రేగి అనే మాట. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఒకసారి ఆగి ఆలోచన చేద్దాం. అదేంటి అంటే, సాయంకాలం అయిపోయింది. యేసుక్రీస్తు వారితో కలిసి శిష్యులందరూ మరికొంతమంది కలిసి బయలుదేరి అవతల వైపుకు వెళ్తున్నారు. వీరు సముద్రంలో పడవను బయలుదేరదీసిన కాసేపటికి తుఫాను వచ్చింది. అంటే బహుశా సముద్రం మధ్యలోనికి వెళ్ళారేమో, కొంత దూరం వెళ్ళారు కాబట్టి మధ్యలోకి వెళ్ళారు అనుకుందాం, కొంత దూరం వెళ్ళారు. ఇప్పుడు తుఫాను వచ్చింది, అది పెద్ద తుఫాను. వీరున్న దోణి ఇది ఓడ కాదు, దోణి అంటే సముద్రంలో ప్రయాణం చేసే రవాణా సాధనాలలో చిన్నదని చెప్పుకోవచ్చు. చిన్నదంటే ఏదో మరీ చిన్నదని కాదు, అది చేపలు పట్టుకోవడానికి, మనుషులు ప్రయాణం చేయడానికి, ఇటువైపు నుంచి అటువైపుకి, అటువైపు నుంచి ఇటువైపుకి రావడానికి ఉపయోగపడేదే. కాకపోతే ఓడలతో పోల్చుకుంటే చిన్నది. వీరు ఎక్కిన దోణి చిన్నది, కానీ వచ్చిన తుఫాను మాత్రం పెద్దది. ఇప్పుడు మనం ఆలోచిస్తే సముద్రం మధ్యలోనికి తుఫాను రాగానే శిష్యుల పరిస్థితి ఎలా ఉండుంటుంది? యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, అలసిపోయి ఉన్నారేమో, దోణి ఎక్కగానే పడుకున్నారు. అంటే ఈ వైపు నుంచి ఆ వైపుకు వెళ్ళేలోపు కాస్త అలసట తీర్చుకోవాలి అనుకున్నారేమో, లేదా జరగబోయే సన్నివేశం ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలనుకున్నారు. కారణాలు మనకు తెలియదు, కానీ ఆయన పడుకుని నిద్రపోతున్నారు. శిష్యులందరూ మెలకుగానే ఉన్నారు. బహుశా అప్పటి వరకు ఆ మాటలు ఈ మాటలు, అంతకుముందు జరిగిన విషయాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండుంటారేమో. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఈలోపు సడన్గా తుఫాను ప్రారంభమైంది. తుఫాన్ అంటే ఒకేసారి వచ్చేది కదా. ముందు వర్షం పడుతుంది, తర్వాత గాలులు వీస్తాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. అది చీకటి అయిపోతుంది. పగలైతే చీకటి అయిపోతుంది, అదే రాత్రి అయితే ఇంకా భయంకరమైన కటిక చీకటిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోతున్నారు, శిష్యులు మాత్రం మెలకుగానే ఉన్నారు, కానీ చాలా భయపడుతున్నారు. ఎవరికైనా భయమే కదండి. అది మామూలు వర్షం కాదు, ఏదో 4 చినుకులు పడి తగ్గిపోతుంది అనుకోవడానికి. అది తుఫాను అంటే మనకు తెలుసు కదా, గాలులు, ఈదురుగాలులు మనం వింటూ ఉంటాం కదా. తుఫాను సమయంలో గాలుల్ని గంటకు ఇంత వేగంతో వీస్తున్నాయి, అంత వేగంతో వీస్తున్నాయి, అక్కడ చెట్లు పడిపోయాయి, ఇక్కడ స్తంభాలు పడిపోయాయి, ఆ రోడ్లని బ్లాక్ అయిపోయి, ఇలా మనం చాలా విషయాలు వింటూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు సముద్రంలో ఉన్నారు. మామూలుగా ఆలోచిద్దాం, మనము అసలు వర్షం వచ్చే సమయంలోనే ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలని కోరుకుంటాం, ఎక్కడికైనా వెళ్ళినా గూటికి చేరాలనుకుంటాం. అది పగలైతే పర్వాలేదు, కొంతలో కొంత, కానీ అది రాత్రి సమయం అయితే అసలు తలుపులు తీయం. ఇప్పుడు వీరు నడి సముద్రంలో ఉన్నారు. అది సాయంకాలం అయిన తర్వాత బయలుదేరారు కాబట్టి ఇంకా బాగా చీకటి అయిపోయి ఉంటుంది. అంత భయంకరమైన చీకటిలో జోరున వర్షం వస్తూ ఉండుంటుంది, భయంకరమైన ఈదురుగాలులు వీస్తున్నాయి, ఒకవైపు ఉరుములు ఉండుంటాయి, మరొక వైపు మెరుపులు ఉండుంటాయి. ఇప్పుడు వీళ్ళ దోణి మాత్రము నీటిలో, సముద్రంలో మధ్యలో ఉంది. పోనీ యేసుక్రీస్తు వారు మెలకుగా ఉన్నారు, ఏదైనా ఓదార్చుతున్నారు, ధైర్యపరుస్తారు, ఏదైనా చేస్తారనుకోవడానికి ఆయన నిద్రలో ఉన్నారు. అలాని వెంటనే వెళ్ళి లేపలేరు. ఆ పరిస్థితిని చూసి భయపడకుండా ఉండలేరు. ఇంకా చెప్పాలి అంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ సముద్రపు మధ్యలో అలల తాకిడికి సముద్రపు నీరంతా వచ్చి దోణిలో పడిపోతూ ఉంది. అక్కడ వ్రాయబడిన మాట మనం ఒకసారి లూకా గారు రాసిన మాటను చూడగలిగితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 23వ వచనంలో, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను, అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఎలా అయిపోయింది అంటే, పైనుండి వర్షం పడుతుంది, చుట్టూ ఉన్న సముద్రపు నీరంతా దోణిలోనికి వచ్చేసింది. పైనుండి వర్షం పడుతుంది,
చుట్టూ గాలులు వీస్తున్నాయి. ఒకవైపు ఉరుముల శబ్దం, మరొక వైపు మెరుపుల శబ్దం, అలల తాకిడి. ఆ అలలు వచ్చి వారున్న దోణిని కొడుతూ ఉంటే, ఆ నీరు ఎగసి వారు కూర్చున్న దోణిలో పడుతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంది అంటే వారు చాలా అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారట. ఆ స్థితిలో ఎవరికైనా భయమే వేస్తుంది. సాయంత్రం అంటే చీకటి అయిపోయింది, భయంకరమైన తుఫాను, ప్రభువారు నిద్రపోతున్నారు. ఇప్పుడు శిష్యులు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ భయంకరమైన అపాయకరమైన స్థితిని చూసి చాలా భయపడుతున్నారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. బహుశా మరి వాళ్ళకు గుర్తొచ్చిందో లేదో తెలియదు, కానీ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేంటి అంటే, ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రము, వెనుకేమో ఐగుప్తీయులు తరుముతున్నారు. మధ్యలో ఉన్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు శిష్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు, వెనక్కి రావడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది కదా. అప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా అదే కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందుకు వెళ్ళాలంటే సముద్రం పాయలవుద్దని వాళ్ళకి తెలియదు కదా. ఎలా వెళ్ళాలి? వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటే ఐగుప్తులు తరుముతున్నారు. మనం తప్పించుకొని దూరం వచ్చామని తెలిసి మనల్ని శిక్షించవచ్చు, లేకపోతే మరలా తీసుకుని వెళ్ళి ఆ బానిస బ్రతుకులో మనల్ని పడేయవచ్చు. ఏం చేయాలి? ఆ సమయంలో వారు చేసిన పనేంటి అంటే, ఇశ్రాయేలీయులు చేసిన పనేంటి అంటే, మోషే గారి మీద సణుగుకున్నారు, మోషే గారి మీద తిట్టుకున్నారు. మాకు ఐగుప్తుల సమాధులు లేవనుకుని మమ్మల్ని తీసుకొచ్చావా? ఎలా తీసుకెళ్తాం మమ్మల్ని? ఇప్పుడు సముద్రంలో గుండా మేము ఎలా నడవాలి? ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తాం? పోనీ వెనక్కి వెళ్దామంటే ఎలా వెళ్తాం? ఈ మధ్యలోనికి మమ్మల్ని తెచ్చి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని మోషే గారి మీద ఆనాటి ఇశ్రాయేలీయులు సణుక్కున్నారు. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారి మీద సణుగుకున్నట్టు లేదు, కానీ తప్పకుండా ఆ సన్నివేశం గుర్తొస్తే మాత్రం ఆలోచిస్తూనే ఉంటారు. అయ్యో, అనవసరంగా మనం ఈయన వెంబడించడం ప్రారంభించామే. సరే, వెంబడించాం, మంచి ఉంటే పర్వాలేదు. ఇప్పుడు చూడు, సాయంత్రం అయిపోయింది. సాయంకాలం అయిన తర్వాత ఆయన బయలుదేరుతున్నప్పుడు, ఇప్పుడు ఎందుకండి, చీకటి పడింది కదా, వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడు ఎందుకులేని మనం చెప్పలేకపోయాము, ఆయన ఆపలేకపోయాము. అలాని ఆయన ఏమైనా మన బాధను పంచుకుంటున్నారా? ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా, మనం ఎందుకు ఇలాంటి ఆయన వెంబడిస్తున్నాము అనిపించిందేమో. ఎందుకంటే ఆయన నిద్రిస్తున్నారు. ఈ అలల హోరు కానీ, ఆ ఉరుముల పిడుగుల శబ్దాలు కానీ, లేకపోతే ఆ మెరుపుల శబ్దాలు కానీ, ఇవేమీ ఆయనకు పట్టనట్టు ప్రశాంతంగా పడుకున్నారు యేసుక్రీస్తు వారు. కానీ ఈ భయం వారిని చుట్టుముట్టింది. ఇప్పుడు తప్పకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఏమీ అనలేకపోయారు, కానీ మనస్సులో అనుకునే ఉంటారు, వచ్చి ఈయన్ని వెంబడిస్తున్నాం, ఈయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఆయనంటే ఒంటరివాడు కాబట్టి తిరుగుతాడు, మనకెలా, మన కుటుంబాలని మన వాళ్ళందరినీ వదులుకొని వచ్చాం కదా, మనం కాస్త ఆలోచించుకొని వచ్చి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ సముద్రం మధ్యలో మనం చనిపోతామేమో. ఎందుకంటే నీళ్లతో దోణి నిండిపోయింది కాబట్టి మునిగిపోయే ప్రమాదం ఉంది. అపాయకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అది కనుక మునిగిపోతే మన పరిస్థితి ఏంటి? ఈ భయంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇక ఆగలేమనుకుని ఉంటారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే యోనా గారి సందర్భం. యోనా గారు కూడా నీనివేకి వెళ్ళవలసిన వారు తర్షీషుకి బయలుదేరినప్పుడు ఆయన ఎక్కిన ఆ ఓడల ఉండగానే, సముద్రంలో ఉండగానే తుఫాను వచ్చింది. ఇప్పుడు ఆ తుఫాను చూడగానే ఆ ఓడలో ఉన్నవారు అన్యులు కాబట్టి ఎందుకు ఈ కీడు ఎవరి వలన సంభవించింది అని చీట్లు వేసి తెలుసుకున్నారు. తెలుసుకునే లోపు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే, ఓడ మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ బరువుని తగ్గించడానికి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ సముద్రంలో పడేశారు. బహుశా వీళ్ళు అదే చేస్తుంటారు, కానీ వీళ్ళ దగ్గర ఏముండి ఉంటుంది, సాయంత్రం వెళ్తున్నారు, మళ్ళీ రేపు వచ్చేస్తారు. ఒకవేళ ఏమైనా చిన్న చిత్తగా బరువు ఉన్నా వీళ్ళు కూడా ఆ పని చేస్తుంటారు.
శిష్యులు కూడా ఆ సముద్ర ప్రయాణంలో నీరంతా వచ్చి ఓడలో చేరుతుంటే బరువైపోతుంది, దోణిలో చేస్తుంటే బరువైపోతుంది కాబట్టి ఆ దోణి ఎక్కడ మునిగిపోతుందో అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఏదైనా బరువైంది ఉంటే పడేసి ఉంటారు. లేదా దేవునికి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఏంటి సాయంకాలం వేళ మేము బయలుదేరాము, ఈయన చూస్తే నిద్రపోతున్నాడు, ఇటువైపు చూస్తే తుఫాను, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఆయనకి ఎలా నిద్రపడుతుందో మాకు తెలియదు, మేము మాత్రం భయంతో వణికిపోతున్నాం, నీవే కాపాడాలి మమ్మల్ని, మాకు ఇక దిక్కు నీవే అని వాళ్ళు ప్రార్థన చేసే ఉంటారు. ఎందుకంటే నోవాహు గారి లాంటి స్థితిలో వీళ్ళు లేరు. నోవాహు గారి లాంటి స్థితి అంటే నోవాహు గారు కూడా ఓడలోనే ఉన్నారు కదా, తుఫాన్ వచ్చినప్పుడు, లేకపోతే ప్రళయం వచ్చినప్పుడు, జల ప్రళయం వచ్చినప్పుడు ఆయన కూడా ఓడలోనే ఉన్నారు. కానీ ఆయన ఓడలో ఉన్న స్థితికి, యోనా గారు ఓడలో ఉన్న స్థితికి, ఇప్పుడు శిష్యులు దోణిలో ఉన్న స్థితికి ఒకలాంటి పరిస్థితులు కాదు. యోనా గారేమో తప్పు చేసి పారిపోతున్న స్థితి, నోవాహు గారేమో వస్తుందని తెలిసి దేవుని చిత్తానికి తల వంచి ఓడలోనికి సురక్షితంగా చేరిన పరిస్థితి. నోవాహు గారు ఓడలో ఉన్నప్పుడు కూడా ప్రళయం వచ్చేసి నీరు భూమి అంతా నిండిపోయినప్పుడు ఆ నీళ్లపైన ఆ ఓడ తేలుతున్నప్పుడు ఆ నీటి తాకిడికి ఆ ఓడ కూడా ఊగిసలాడుతూనే ఉండుంటుంది. తాళ తలుపులు వేసి తాళం దేవుడు తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి లోపలికి నీరు ప్రవేశించలేదు. లేకపోతే ఈయన పరిస్థితి కూడా అంతే. ఇక్కడ విషయం ఏంటి అంటే దేవుని చిత్తానికి తల వంచారు కాబట్టి నోవాహు గారు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండగలిగారు. దేవుని చిత్తాన్ని కాదని పారిపోతున్నారు కాబట్టి యోనా గారి విషయంలో అలా జరగలేదు. అందుకే ఆయనే చెప్పిన మాట ఏంటంటే ఇదంతా నా వల్లే జరిగిందిలే కానీ నన్ను ఎత్తి పడేయండి అన్నారు. కానీ ఇప్పుడు శిష్యుల పరిస్థితి అది కాదు. ఇప్పుడు శిష్యుల పరిస్థితి తప్పు చేసి వెళ్ళిపోవడము కాదు, అలానే సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడి సంపూర్ణ విశ్వాసం కలిగిన స్థితి కాదు, మధ్యలో ఉన్నారు వీళ్ళు. అందుకే చాలా భయపడుతున్నారు, ఏంటి మా పరిస్థితి అని భయపడుతూ ఉన్నారు. ఇక చేసేది ఏం లేదు, ఇంకా ఆలస్యం చేస్తే మనం చచ్చిపోతాం కాబట్టి ఒకసారి ఆయన లేపి చూద్దాం అనుకుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. వచ్చి వాళ్ళు అంటున్న మాట ఒకసారి లూకాసు వార్తలు చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేపారు. ప్రభువా నశించిపోతున్నామయ్యా, నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా, ఈ హోరు గాలిలో, ఈ శబ్దాలలో, ఈ చలిలో, ఈ అలల తాకిడికి ఆ దోణి ఊగిసలాడుతుంటే కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావయ్యా అనుకున్నారేమో. మొత్తం మీద వచ్చి ఆయనను లేపారు. లేపేటప్పుడు ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము అని చెప్పారు. ఇదే మాట మార్కు గారు ఏం రాశారో ఒకసారి చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 38వ వచనము, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోవచ్చుండెను. వారు ఆయనను లేపి బోధకుడా బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు? భయంకరమైన తుఫానులో మనం చిక్కుబడిపోయాము, మనకి నష్టం వచ్చేలా ఉంది, మనం నశించిపోయేలా ఉన్నాం, మనము చచ్చిపోయేలా ఉన్నామని చెప్పట్లా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. వాస్తవంగా ఆ దోణిలో వారితో పాటు ప్రభు కూడా ఉన్నారు. ఏదైనా నష్టం, ఏదైనా నాశనము, ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళతో పాటు ఎవరికి జరుగుద్ది? ఆయనకు కూడా జరుగుద్ది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను ప్రక్కన పెట్టి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే ఆయనను కలుపుకోవట్లేదు. ఆయన వారితో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. నీకేడు బాబు, నువ్వు పడుకుంటావు లేస్తావు, ఏం జరిగినా మళ్ళీ లేవగలవు, ఎందుకంటే చాలా అద్భుతాలు నువ్వు చేస్తున్నావు, చాలా అద్భుతాలు నువ్వు చేస్తున్నావు, అందులో ఇదొకటిగా నువ్వు చేయగలవు, ఒకవేళ ఈ దోణి మునిగిపోయినా నువ్వు తిరిగి లేవగలవు, కానీ మా పరిస్థితి అది కాదే, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతగా లేదా, నీకు బాధగా లేదా? మమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చావు కదా, మేము నశించిపోతూ ఉంటే మా విషయమై నీకేమాత్రమైన జాలి దయ కనికరం లేదా నీకు ప్రభువా? సరే నీకున్నా లేకపోయినా తప్పదు కానీ ఒకసారి లే, మా పరిస్థితి ఏంటో చూసి మాకు ఏం కావాలో సహాయం చేయవా అని అడుగుతున్నారు. ఇక్కడ మనము ఒక మాట ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చారు వాళ్ళంతా, యేసుక్రీస్తు వారితో కలిసే ప్రయాణం చేస్తున్నారు వారంతా.
యేసుక్రీస్తు వారిని తమ గురువుగా, యేసుక్రీస్తు వారేమో వారిని తమ శిష్యులుగా చేసుకున్నారు. ఇప్పుడు వీరంతా కలిసి ఒకే ధోనిలో ఉన్నప్పటికీ ఆయన మాతోనే ఉన్నాడు అనే ధైర్యం వారికి లేదు. ఆయన ఉండగా ఏదైనా ఆయనకేం జరిగితే మాకు అదే అనే స్థితిలోనికి వాళ్ళు ఇంకా రాలేదు. అందుకే మేము నశించిపోవచ్చున్నాము. ఆ ధోనిలో వారితో పాటే యేసుక్రీస్తు వారు ఉన్నా వారిలో ఒకనిగా తమవానిగా వారు చేసుకోలేకపోయారు. అందుకే మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. వెంటనే ప్రభు లేచి వారిని గద్దించారు కదా, మనకు తెలిసిన విషయమే. గాలిని సముద్రమును గద్దించడంతో పాటు ఆయన ఒక మాట పలికారు. ఒకసారి చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని అడిగారు. అల్ప విశ్వాసులారా అన్నారు. ఇదే మాట మార్కు సువార్తలో కూడా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనంలో, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? అక్కడ అల్ప విశ్వాసం అన్నారు, ఇక్కడేమో నమ్మకమే లేదా మీకు అన్నారు. ఇదే మాట లూకా గారు ఏమన్నారు చూద్దాం. 8వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో చెప్పెను. మత్తయి గారేమో అల్ప విశ్వాసులారా అన్నారు ప్రభువారని చెప్పారు. మార్కు గారేమో మీ విశ్వాసం ఎక్కడా అని అడిగినట్టు క్షమించాలి, మార్కు గారేమో మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అన్నారు. లూకా గారేమో మీ విశ్వాసం ఎక్కడా అన్నారు. ఇంతకు నిజంగా అలాంటి పరిస్థితిలో ఎంత గొప్ప విశ్వాసికైనా ధైర్యం ఉంటుందా? చుట్టూ చీకటి, ఉరుములు, మెరుపులు, గాలి, వర్షం, రాత్రి చీకటి, అలల తాకిడి, ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ధైర్యంగా ఉండగలడా? అంటే మామూలుగా ఆలోచిస్తే ఉండలేడు. కానీ మరి ఉండలేనప్పుడు వాళ్ళు చేసింది కూడా అదే కదా. వాళ్ళని ఎందుకు ఆయన కోప్పడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడా? మీకు ఇంకా నమ్మకం లేదా? ఎందుకు అల్ప విశ్వాసాన్ని కనుపరుస్తున్నారు అని ఆయన మాట్లాడడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే, నిజంగానే అంత భయంకరమైన పరిస్థితిలో వారు మాత్రమే ఉంటే భయపడడంలో అర్థం ఉంది. అక్కడ వారితో వాటన్నిటినీ ఆపగలిగిన అధికారము కలిగిన వ్యక్తి వారితో ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. అందుకు కోప్పడుతున్నారు. మీరు నాతోనే ఉంటున్నారు కదా, ఎన్నో చూస్తున్నారు కదా, నేను ఎన్ని చేస్తున్నానో మీరు కళ్ళారా చూసిన తర్వాత కూడా మీకు ఇంకా విశ్వాసం లేకపోవడం ఏంటి? మీ ధోనిలో నేనుండగా మీరెందుకు భయపడుతున్నారు? అంటే మీరు ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలోనికి రాలేదు అని వారి మీద కోపపడి ఆ గాలిని, ఆ సముద్రాన్ని ఆపారు. ఇది మనం ఈరోజు ధ్యానిస్తున్న విషయం. దీనిని మన జీవితంలోనికి తెచ్చుకుందాం. ఈరోజు ఈ విషయాన్ని మన దగ్గరికి తెచ్చుకుందాం. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని మన కొరకే పంపించారన్న విషయాన్ని జ్ఞాపకంలోనికి తెచ్చుకున్న మనము ఆ యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మన పాప జీవితాలను కడుక్కొని క్రొత్త పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా క్రొత్త జన్మ అనుభవంలోనికి మనం వచ్చాం. రైట్. ఎప్పుడైతే క్రొత్త జన్మ అనుభవంలోనికి మనం వచ్చామో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి వచ్చారు. మామూలుగా ఆలోచిస్తే మనం చదువుకున్న సందర్భంలోని ధోని మన జీవితానికి సాదృశ్యం. ఆ ధోని నువ్వొక్కడవే కావచ్చు, ఆ ధోని నీ కుటుంబం కావచ్చు, ఆ ధోని చిన్నపాటి నీ సంఘం కావచ్చు. నువ్వు దేనిలో తీసుకున్నా, అది నీ ఒక్కడిగా ఒంటరిగా తీసుకున్నా, నీ కుటుంబాన్ని తీసుకున్నా, నీ సంఘాన్ని తీసుకున్నా, ఆ ధోని మన జీవితాలకు అది సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు
ఆ ఇంటిలోనికి, లేక మన హృదయంలోనికి, లేక మన సంఘంలోనికి క్రీస్తుని గనక మనం ఆహ్వానించుంటే, క్రీస్తు మనలోనికి వచ్చారు, ఆయన మనతో ఉన్నారు అనే నమ్మకం మనకుంటే ఉరుముల్లాంటి సమస్యలైనా, మెరుపుల్లాంటి బాధలైనా, చీకటి లాంటి వేదనలైనా, ఈదురు గాలుల లాంటి శోధనలైనా, లేక కుండపోత వర్షము లాంటి బాధలైనా, నువ్వేంటిని తీసుకో, ఇలాంటివి ఎన్ని మన వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, మన కుటుంబం మీద కావచ్చు, మన సంఘం మీద కావచ్చు, వచ్చినప్పటికీ నాలో క్రీస్తున్నాడు, నాకు భయమేంటి అనే స్థితిలోనికి మనం రాగలిగితే వాటన్నిటినీ మనం జయించగలం. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, వారు యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు ఈయనే మెస్సయ్య అని గుర్తించి వచ్చిన వారందరి విడుదల కొరకు చీకటిలో కూర్చున్న వారి జీవితాలలో వెలుగుని నింపడానికి దేవుడు పంపిన నిజమైన వెలుగని గుర్తించి వచ్చిన వారే. 2, వారు ప్రయాణిస్తున్న దోణిలో యేసుక్రీస్తు వారు ఉన్నారనే సంగతి వారికి తెలుసు. కానీ వారి దోణిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, కానీ వారి హృదయంలోనికి ఆయన రాలేదు. అందుకే మేము ఉన్నది ఇద్దరు ఒక దోణిలోనే, ప్రభువారు ఉన్నది, శిష్యులు ఉన్నది ఒక దోణిలోనే అనుకుందాం. కానీ దోణిలోనే ఉన్నారు, కానీ మాతో ఆయన ఉన్నారు అనే స్థితిలోనికి వారు రాలేదు. అలానే వారి శిష్యులు కాదా? శిష్యులే. ప్రభువారు చేస్తారని వారికి తెలియదా? తెలుసు. అప్పుడు కొన్ని చూశారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, మనము కూడా రక్షింపబడి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలని చెప్పుకుంటున్నాంలే, కానీ నిజంగా మనము యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చామా? క్రీస్తు కూడా మనలోనికి వచ్చారా? మనము దేవుని దగ్గరకు మాత్రమే వచ్చామా? దేవుడు మనలోనికి వచ్చారా? ఒకసారి మనం ఆలోచించాలి. మనం దేవుని మాత్రం ప్రేమిస్తున్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారా? మనం దేవుని గుర్తించాం, దేవుడు మనల్ని గుర్తించారా? ఇది ఈ రాత్రి మనం ఆలోచించాలి. తండ్రిని కానీ, కుమారుని కానీ, పరిశుద్ధాత్మ కానీ మనం వారి దగ్గరికి వెళ్ళడమేనా? వారు మనలోనికి వచ్చారా? ఇది మనం ఆలోచించాలి. వారు గనక మనలోనికి వస్తే, ఇదిగోండి తుఫాను లాంటి పరిస్థితులలో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు మనతో ఉన్నారు అనుకుంటే చాలా ధైర్యంగా ఉంటాం. మరి ఈరోజు మనకెందుకు లేదు ఇలాంటి ధైర్యం? శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు మనకు కలగగానే, అది తినడానికి సంబంధించింది కావచ్చు, ఉండడానికి సంబంధించింది కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, అప్పులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సమస్య, శరీర సంబంధమైన ఒక సమస్య మన దగ్గరకు వస్తే, వీటన్నిటి నుండి అధిగమించగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, వీటన్నిటి నుండి విడిపించి నన్ను నడిపించే సహాయకుడు నాలో ఉన్నారు అని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? నిజంగా అంత భయంకరమైన పెద్ద తుఫాను వలన, భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభువారు లేచి చాలా ఈజీగా ఆగు అన్నారు. అవి ఆగిపోయాయి. నిజం చెప్పాలి అంటే ఆ శిష్యులు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ వారికి తెలుసు. మరి తెలిసినప్పుడు ఆ గాలిని, సముద్రాన్ని యేసుక్రీస్తు వారు అణపగలదని ఎందుకు అనుకోలేకపోయారు? మరొక విషయం ఏంటి అంటే, లేచి అణిచిన తర్వాత అయినా మళ్ళీ వాళ్ళు అనుకుంటున్న మాట, ఈయన ఎవరో, ఈయనకు గాలి, సముద్రము, నీరు అన్నీ లోబడుతున్నాయే, భయపడుతున్నాయే, అడిగిపోయాయే అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రకృతిని శాసించిన భక్తులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళెవరు ఎందుకు గుర్తుకు రాలేదు వీళ్ళకి కదా? మనకి తెలుసు కదా, యెహోషువ గారు ఉన్నారు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగు అనగానే అవి నిమ్మళమైపోయాయి. అలాగే సమూయేలు గారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలి అనుకున్నప్పుడు వారి మధ్య జరిగిన ఆ సందర్భంలో ఒక సూచనగా ఉండడానికి ఆయన వెంటనే వర్షాన్ని రప్పించారు, వచ్చింది. అలాగే ఏలియా గారి గురించి మనకు తెలుసు. 3.5 సంవత్సరాలు వర్షం రాకూడదంటే రాలేదు, మళ్ళీ రావాలి అంటే వర్షం వచ్చింది. ఇలాంటి అద్భుతాలు భక్తులంతా చేస్తున్నారు కదా.
మరి దేవుని కుమారుడు, దేవుడే ముందుగా ప్రవచనాల రూపంలో చెప్పిన యేసుక్రీస్తు వారు వచ్చి ఒక అద్భుతాన్ని చేస్తే ఎందుకు వీరు నమ్మలేని, ఈయనెవరో అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఆలోచించండి. భక్తులైన వారు దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, వారు పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు ప్రకృతిని సహితం శాసించగలిగారు. ఈ విషయాలన్నీ ధర్మశాస్త్రం ఎరిగిన ఇశ్రాయేలీలుగా శిష్యులకు ఎందుకు జ్ఞాపకంలో లేదు అంటే, మనలాంటి వారి వాళ్ళు ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్నిసార్లు బోధ చేసినా సమస్య మన దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం మనం అందరిలానే ఉంటున్నాం. ఈ రాత్రి దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? నిజంగా యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వచ్చుంటే, నిజంగా యేసుక్రీస్తు నీలో నివాసం చేస్తూ ఉంటే, వాక్యం నీలో నివాసం చేస్తూ ఉంటే, ఇదిగో పెద్ద తుఫాను వలన అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా కూడా మనము ధైర్యాన్ని విడిచిపెట్టం. ఆయన నాతో ఉండగా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగినా అది దేవుని చిత్తమే అనుకోగలుగుతాం. ఆ స్థితిలోనికి శిష్యులుగా వారు రాలేకపోయారు. అందుకే ప్రభు గద్దించి నిమ్మళపరిచి, మీ విశ్వాసం ఎక్కడా అంటే, మీరు ఎందుకు ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలోనికి రాలేకపోయారు? నేను మీతోనే ఉన్నానుగా, మీకు ఏదైనా జరిగితే నాకు జరుగుతుందిగా, నేనే కదా మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది, ఎందుకు మీరు అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అని అడుగుతున్నారు. అదే మాట ఈ రాత్రి మనలను కూడా అడుగుతున్నారు. ఎన్నో వాక్యాలు విన్న తర్వాతే కదా నువ్వు బాప్తిస్మం తీసుకున్నది. ఎన్నో మాటలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నువ్వు వింటూనే ఉన్నావు కదా. మరి నీ దగ్గరికి సమస్య రాగానే నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక బలహీనత, అనారోగ్యం వస్తే భయం, చిన్న అనారోగ్యం వస్తే భయం, ఏదైనా ఆర్థిక సమస్య వస్తే భయం. ఎందుకు భయపడుతున్నావు? ఆ రాత్రి ఆ శిష్యులు ఉన్న పరిస్థితి కంటే మించిన భయంకరమైన పరిస్థితులు మనకేమైనా వస్తాయా? ఒకవేళ వచ్చినా వాళ్ళలానే మనం ఉంటే మనలను కూడా అలాగే దండించవలసి వస్తుంది, గద్దించవలసి వస్తుంది. ఈ రాత్రి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా శిష్యులకు నేర్పిన విషయాల ద్వారా మనకి రాత్రి నేర్పుతున్నది ఏంటి తెలుసా? నువ్వు మోయలేని, నువ్వు భరించలేని సమస్య ఏదో వచ్చింది అనుకుంటున్నావేమో. నువ్వు భరించలేనిది నీకు రాదు. ఒకవేళ అంత పెద్దదని నీకు అనిపించినా, నిజంగా నీ దోణిలో క్రీస్తు ఉంటే, మన దోణిలో క్రీస్తు ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా ఆయన అలా నిమ్మళపరిచినట్లుగా మన జీవితంలో కూడా జరుగుతుంది. కానీ ఈ అనుభవాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము అంటే, శిష్యులలానే ఉన్నాం కాబట్టి. యేసుక్రీస్తు మావాడే, యేసుక్రీస్తు మా కొరకు వచ్చిన వాడే అని మాటల్లో చెప్తున్నా కానీ నిజంగా నా కొరకు వచ్చాడు, నాలో ఉన్నాడు, నా కొరకు ఏదైనా చేయగలడు అనే సంపూర్ణమైన విశ్వాసం మనకుందా? లేదు కదండి. మనం కూడా ఎలా ఉన్నామంటే అల్ప విశ్వాసం కలిగే ఉన్నాము. కానీ రాత్రి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఎందుకు నీకు అల్ప విశ్వాసం? నా కుమారుని పంపింది నీకోసమే కదా. ఆయన వచ్చి చేసిన త్యాగాన్ని నువ్వు నమ్మట్లేదా? ఈ రాత్రి మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే, వీటన్నిటి నుండి నన్ను తప్పించగలిగిన వాడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఇది మనకు గుర్తుకు రావాలి. అలా గుర్తుకొస్తే వాటన్నిటినీ చాలా ఈజీగా మనం జయించగలం. కానీ మనకి ఆ సమయంలో మనలో ఉన్నవారు మనకు గుర్తుకు రావట్లా. మన చుట్టూ ఉన్న వారి కొరకు పరుగులు తీస్తున్నాం. అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, వాళ్ళని అడుగుదామా, వీళ్ళని అడుగుదామా. ఓకే, ఆ ఆలోచన దేవుడు ఇస్తారు తర్వాత. కానీ మొదట దేవుని దగ్గర కదా మనం రావాలి. దేవా, ఈ సమస్య నుండి నన్ను ఎలా విడిపిస్తావు? మనం ఈ మధ్యలోనే విన్నాం, ఎలీషా గారి శిష్యుడు ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య వచ్చింది ఎలీషా గారి దగ్గరకు. సమస్య వచ్చినప్పుడు దైవజనుల దగ్గరకు వచ్చింది ఆమె. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిన వారిని దేవుడు మెచ్చుకున్నారు. ఆయన కాదని వెళ్ళిన వారందరినీ శిక్షించాడు. మనం వింటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. మరి మనం ఎక్కడున్నాం? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నది కదా, పాత నిబంధనలో విషయాలన్నీ మనకి దృష్టాంతాలుగా ఉండడానికి దేవుడు రాయించారు.
మనకు బుద్ధి కలగడానికి రాయించారు, మనకు బోధ కలగడానికి రాయించారు. కానీ అవి మనకు వస్తున్నాయా? వింటున్నా, వాళ్ళ జీవితాల్లో జరిగినాయి అని వదిలిపెట్టేస్తున్నామే. కానీ అలాంటి పరిస్థితి నా జీవితంలో ఎదురైతే నేనేం చేయాలి అనుకోలేకపోతున్నా ప్రియులారా. ఈ రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు యేసుక్రీస్తు వారికి శిష్యులే, వారు యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు. అంతా కలిసి ఒకే చోట ఉన్నా ఆయన వారిలో లేడు. అందుకే ఆ సమస్యను చూడగానే వారికి భయం వేసింది. మనము అలాగే ఉంటే భయము అనేది మనల్ని విడిచిపెట్టదు. ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మనల్ని దేవునికి దూరం చేస్తూనే ఉంటుంది. కానీ ఆ సమయంలో మనకు అభయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. నిజంగా భయంకరమైన పాపముల చేత నశించిపోతున్న స్థితిలోనే దేవుడు మనకు అభయాన్నిచ్చి తన కుమారుని పంపిస్తే ఈరోజు మనకొచ్చే సమస్యలు అంత పెద్దవా అంటే కాదు. పాపం వలన వచ్చే మరణము కంటే పెద్ద సమస్యలనైతే మనం ఏమీ అనుభవించట్లేదు. కానీ సమస్య రాగానే దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నాం, దేవుని ప్రక్కన పెట్టేస్తున్నాం. సమస్య వచ్చినా ప్రక్కన పెట్టేస్తున్నాం, ఆనందం వచ్చినా దేవుని ప్రక్కన పెట్టేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మన ఇంటిలోనికి తెచ్చుకుని, మన సంఘంలోనికి తెచ్చుకొని, మన హృదయంలోనికి తెచ్చుకున్న సమస్య వచ్చినప్పుడు ఆయన నాతో ఉన్నారు కదా, నాకు తోడుగా ఉన్నారు కదా, నాకేంటి అనుకోలేకపోతున్నాం. కానీ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడ్డావు అంటే నువ్వు అల్ప విశ్వాసిగా మారిపోతావు. ఇంకా కొంతకాలం పోతే అవిశ్వాసిగా మారిపోతావు. ఇంకా కొంతకాలం అలాగే ఉంటే అవిశ్వాసి కన్నా చెడ్డవానిగా మారిపోయే ప్రమాదం ఉంది. భయానికి అవిశ్వాసానికి సంబంధం ఉంది. నువ్వు అవిశ్వాసివైతే భయపడతావు, భయపడుతున్నావంటే నువ్వు విశ్వాసంలో సన్నగిల్లుతున్నావని అర్థం. మరి ఎవరు ధైర్యంగా ఉంటారు? మీ అందరికీ తెలుసు కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు సింహం వల్ల ధైర్యంగా ఎప్పుడు ఉంటారు? ఎప్పుడైనా ఉంటారు. సమస్య చిన్నదా పెద్దదా కాదు. వారికి ఉండే ధైర్యం ఏంటి అంటే, దేవుడు మాతో ఉన్నారు, మాకే భయం, ఏం జరిగినా పర్వాలేదు. దానియేలు గారిలా, హనన్యా మిషాయల్ అజర్యా గారిలా మాకేం జరిగినా పర్వాలేదు. ఈరోజు ఆ స్థితికి వచ్చే అంత ఎక్స్పీరియన్స్ మనకుంది, కానీ ఆ స్థితికి మనం రావట్లేదు. బలమైన ఆహారాన్ని తినవలసిన వయసులో ఇంకా పాలు తాగే పిల్లల్లానే ఉన్నాం మనం. ఎదుటివారికి ఆపదొస్తే చెప్తాం, ఏం భయపడక్కర్లేదు, దేవుడున్నారు, ప్రార్థన చేసుకో అని మాటలు చెప్తాం. కానీ అదే సమస్య మన దగ్గరకు వస్తే మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో పరుగులు తీస్తాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే సహాయం అందుద్దా, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే సహాయం అందుద్దా అని వాళ్ళ చుట్టూ తిరుగుతాం. వాళ్ళేమో రేపురా, ఎల్లుండిరా, నెలరాగిరా, సంవత్సరం ఆగిరా అంటారు, వాయిదాలు వేస్తూనే ఉంటారు. నీకు తక్షణమే పరిష్కారం దొరికే చోటునేమో విడిచిపెట్టేస్తావు, పరిష్కారం దొరుకుతుందో లేదో తెలియని చోటుకు మాత్రం పరుగులు తీస్తూ ఉంటావు. కారణం ఏంటి అంటే అల్ప విశ్వాసము. ఎందుకు వచ్చింది అల్ప విశ్వాసము? నీకు వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, సత్యం తెలుసు, అన్నీ తెలిసినా అన్నిటినీ ప్రక్కన పెట్టేస్తావు. నీ వరకు ఆ సమస్య వస్తే అన్నిటినీ ప్రక్కన పెట్టేస్తావు. మళ్ళీ పై మాటకు మాత్రం నిన్ను నువ్వు బలపరిచేం కాదు, నేను అందరికంటే చాలా బాగున్నాను, నిజంగానే చాలా బాగున్నాను అని మనము మాయ చేసుకుంటాం. నిజంగా బాగుంటే ఆనందిస్తాం శ్రమలో, శోధనలో. ఎందుకంటే మనం సహించగలిగినంత మించి ఆయన మనం శోధించడు కాబట్టి, ఆయన శోధించేది మన మేలుకే కాబట్టి, మేలు విషయమే దేవుడు మనం శోధిస్తారు కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉంటాం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? మనము అల్ప విశ్వాసులుగా ఉన్నామా, సంపూర్ణ విశ్వాసులుగా ఉన్నామా? క్రీస్తును మనలోనికి తెచ్చుకున్నామనే భ్రమలో ఉన్నామా? మన క్రియలను బట్టి మనకి ఇది అర్థమవుతుంది. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా దేవునికి మాత్రమే చోటిచ్చేవారు సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు. వారికి అపనమ్మకం లేదు. ఏం జరిగినా పర్వాలేదు, ఎంత పెద్ద సమస్య అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ సమస్యనిచ్చిన నా దేవుడే సమస్య నుండి నాకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. పడగొట్టుట ఆయనకి తెలుసు, లేవనెత్తుట ఆయనకి తెలుసు. అలాంటి దేవుని నేను కలిగి ఉండగా ఇలాంటి సమస్యలు నాకే పాటి, ఈ చులకని మా శ్రమలు ఏ పాటి అన్నట్లుగా పౌలు గారు ఎందుకు అనగలిగారో తెలుసా? ఒకసారి మీకు ఆ మాట చూపించి నేను ముగిస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ మాట ఎవరు చెప్పగలరు అంటే
సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. సంపూర్ణ విశ్వాసం ఎవరికి ఉంటుంది అంటే వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వారికి, దేవునిని హృదయంలో ప్రతిష్ఠించిన వారికి మాత్రమే సంపూర్ణ విశ్వాసం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ శ్రమ ఎంతకాలం ఉంటుందట? క్షణమాత్రమే ఉంటుందట. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగ చేయుచున్నది. ఈ శ్రమ క్షణమాత్రమే ఉంటుంది, కానీ ఆ శ్రమ ద్వారా వచ్చే నిత్య మహిమ, ఆ శ్రమను చూస్తుండగా మాకు కలిగే ఆలోచన నిత్య మహిమను వెతికేలా ఉంది. కాబట్టి ఇవన్నీ మాకు తుచ్చమైనవిలా కనబడుతున్నాయి అన్నారు పౌలు గారు. కానీ మనకెలా కనిపిస్తుంది శ్రమ? మనకెలా అనిపిస్తుంది వేదన? మనకెలా అనిపిస్తుంది సమస్య? మనకెలా అనిపిస్తుంది ఈ బాధ? అంటే పెద్ద కొండలా అనిపిస్తుంది. అమ్మో, నేను దీన్ని దాటగలనా? దీనిని జయించగలనా? నా వల్ల కాదండి, ఏదో చిన్నవైతే ఓకే, కానీ ఇంత పెద్ద వాటిని నేను భరించలేను అంటున్నావా? అయితే రాత్రి దేవుడు మనకిస్తున్న అభయం ఏంటో తెలుసా? నా కుమారుణ్ణి మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఆయనని మీరు ఆహ్వానిస్తే ఆయనతో నేను వస్తా. మేము మీలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా అది చాలా చిన్నదిగా, ఈజీగా ఇదేముంది అని అనగలరు భక్తుల్లా అని దేవుడు చెప్తున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దామా? శిష్యులలానే క్రీస్తుని కలిగి ఉన్నామంటూనే, క్రైస్తవులం అంటూనే శ్రమను చూసి, బాధను చూసి, కష్టాన్ని చూసి, నష్టాన్ని చూసి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా? నేను ఇంత ప్రార్థన చేస్తాను కదా, నా కుటుంబం అంతా దేవునిలో ఉంటుంది కదా, మేము ఎంత దూరమైనా పరిగెడుతున్నాం కదా, ఎంత ఖర్చైనా పెడుతున్నాం కదా, మాకే ఎందుకు ఈ సమస్య అంటున్నావా? మరి నీకే వస్తాయి సమస్యలు. ఇదెంతండి? వాళ్ళు అనుభవించిన శ్రమలతో పోలిస్తే నాకు ఈ శ్రమ ఎంత అనేలా ఉన్నామా? మనం ఎలా ఉన్నాము? ఈ రాత్రి పరీక్ష చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం అండి, నిజంగా గొప్ప అవకాశం. క్రైస్తవులమే అని చెప్పుకుంటూ క్రీస్తు చూపిన సహనాన్ని చూపించలేకపోతే మనం పేరుకు మాత్రమే క్రైస్తవులం. క్రీస్తుని తెచ్చుకొని కూడా ఆయన మనలో లేరు అన్నట్లుగా మన క్రియల ద్వారా కనుపరచగలిగితే మనము క్రీస్తుని బాధ పెడుతున్నాము, తండ్రిని బాధ పెడుతున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. శరీర సంబంధమైన, భౌతికపరమైన, లోక సంబంధమైన శ్రమలు, తుఫాను లాంటి శ్రమలు నీ జీవితంలో వస్తే వాటిని చూసి భయపడిపోతున్నావా? వణికిపోతున్నావా? నీ ధోనిలో క్రీస్తుంటే ఒక్కసారి ఆయన వైపు చూడు. నీ ధోనిలో క్రీస్తుంటే ఒక్కసారి ఆయన వైపు చూడు. అది ఎంత పెద్ద సమస్య అయినా ఆయన సెకండ్స్లో దానిని రూపుమాపగలిగారు కదా. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించగానే వెంటనే నిమ్మళమైపోయాట. మీకు విషయం చెప్పనండి, ఈ స్థితికి వాళ్ళు రావాలి శిష్యులు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకు కూడా అధికారం ఇచ్చారు అన్నిటి మీద. నిజంగా వారు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు అయి ఉంటే, ఎందుకంటే వారిని శిష్యులుగా చేసుకున్న వెంటనే అధికారం ఇచ్చారు. వాళ్ళు నిజంగా ఆయనను వెంబడిస్తూ అన్నీ గమనిస్తూ నిజమైన సంపూర్ణ విశ్వాసం కలిగిన వారైతే ఆయన పడుకున్న వాళ్ళు కూడా గద్దించవచ్చు. కానీ గద్దించగలిగే స్థితి మాకుందనే సంగతి వారికి అర్థం కాల. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉందేమో. పేరుకు మాత్రమే మాకు వాక్యం తెలుసు, సత్యం తెలుసు, మాది గొప్ప, మాది ఇది అది అని చెప్పుకుంటున్నాంలే, కానీ సమస్య రాగానే అందరిలానే మనం అయిపోతున్నామేమో ఒకసారి చూసుకుందామా? ఒకవేళ అలా ఉంటే మన వలన దేవునికి ఎట్టి పరిస్థితిలోనూ మహిమ కలగదు ప్రియులారా. కానీ ఆయనకు మహిమ తెచ్చే పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మహిమ తెచ్చే పిల్లలుగా ఉండాలి అంటే నీకున్న శక్తి ఏంటో, నీతో ఉన్న శక్తి విలువేంటో నువ్వు గుర్తించాలి. నీకున్న శక్తి ఏంటో, నీతో ఉన్న వారి వలన నీకున్న శక్తి ఏంటో కూడా నువ్వు గ్రహించాలి. నిజమే కదా, యెహోషువ గారికి ఉన్నది, సమూయేలు గారికి ఉన్నది, ఏలియా గారికి ఉన్నది, ఆనాటి భక్తులకున్నది ఏంటి? విశ్వాసం. మేము శాసిస్తే ఆగుతాయి అనే విశ్వాసం వారికి ఉంది. ఆ విశ్వాసమే శిష్యులలో చూడాలనుకుంటున్నారు క్రీస్తు, కానీ వాళ్ళు ఇంకా స్థితికి రాలేదు. మరి మనం ఎక్కడున్నాం? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గడిచిపోయినా దేవుడు మా దేవుడే అని చెప్పుకుంటున్నా, నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నా, సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామనేది మాత్రమే ఆయన చూస్తారు. సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో చూస్తేనే మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ప్రియులారా కదా. అబ్రహాం గారు బాగానే సేవ చేశారు,
కానీ కుమారునిచ్చే సందర్భంలో అతను చూపించిన విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకింది. మెచ్చుకున్నారాయన, ఇవ్వాలనుకున్నది ఇచ్చారాయన. అలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలబడాలి అంటే మొదట క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన నాతో ఉన్నారు అనే నమ్మకం మనకు కలగాలి. ఆ నమ్మకాన్ని లేక ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో కనుపరచగలగాలి. ఆయన ఉన్నారు కదా, ఆయన నిద్రపోతే మాత్రమే, ఆయనకి ఏదైనా జరిగితే మాకు అదే జరుగుద్ది, ఆయన మాకుండగా మాకేం భయం అనే స్థితిలోనికి వారు వచ్చుంటే మరోలా ఉండేది. వారు ఆ స్థితికి అప్పుడు రాలేదు. మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి పరీక్ష చేసుకుందాం. అలాంటి అల్ప విశ్వాసమే ఇంకా మనం కలిగి ఉంటే మన వలన దేవునికి మహిమ రావట్లేదు, మనల్ని చూసి కూడా ఆయన గద్దిస్తున్నారు. వద్దాం, ఈ రోజైనా, ఈ క్షణమైనా అందులో నుంచి బయటకు వచ్చి నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నాతో ఉండగా నాకేది కొదువలేదు, నాకు ఎలాంటి అపాయము లేదు. ఒకవేళ అది అపాయమైనా ఆయన వలన కలిగిందైతే అది నాకు మేలే అనుకునే స్థితిలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం రప్పించడానికే ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము రోజు వింటున్నాం, కానీ ఎంతవరకు వాక్యం ద్వారా బలపడుతున్నాం, ధైర్యం తెచ్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకుందాం ప్రియులారా. ఒకవేళ బలహీన స్థితిలో ఉంటే ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకుందాం. నిజమే నాయన, నువ్వు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చావు, కానీ నేను వాడుకోక బలహీనమైన స్థితిలో అల్ప విశ్వాసం కలిగి ఉన్నానేమో, నన్ను మన్నించు. ఈ క్షణము నుండి సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడనై, సంపూర్ణ విశ్వాసం కలిగిన దాననై, నాకు ఎలాంటి పరిస్థితులు కూడా మీరు నాకున్నారు అనే ధైర్యంతో ముందుకు వెళ్ళే సంపూర్ణ విశ్వాసాన్ని నాకు దయచేయమని అడుగుదాం. ఆయన తప్పకుండా మనకిస్తారు. ఆయన సహాయంతోనే వీటన్నిటిని జయించి మన ఆయుష్ తీరిన తర్వాత దేవుడు నా పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.